అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియ్యం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని, మన ప్రేక్షకులు కూడా అఖండమైనటువంటి ఆనంద యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు. గురుగారు, ద్వాదశ రాశిలో అయిన మేష రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు ఉగాది నుంచి? అలాగే చూసుకుంటే నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఒకటి మంచి ప్రశ్న. అంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇటువంటి ప్రశ్న అడగలేదు. నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, మంచి మాట అడిగారు మీరు. గ్రహాలను బేస్ చేసుకుని తప్పకుండా. అవును, ఎందుకంటే అది వాస్తవం. ఎందుకంటే ఆ కొంత పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే నవగ్రహాల యొక్క ప్రభావంలో 4 గ్రహాలు ఇంపార్టెంట్. ఇక్కడ గోచార ఫలితాలకి, అంటే ఏ సంవత్సరం అయినా సరే ఆ సంవత్సరంలో గోచార ఫలితాలు అనేవి క్రోధినామ సంవత్సరం కానీ, విశ్వావసనామ సంవత్సరం కానీ, రేపు రాబోతున్నటువంటి ప్లవనామ సంవత్సరం కానీ, ఇప్పుడు జరగబోతున్నటువంటి పరాభవం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే 4 గ్రహాలు బేస్ చేసుకొని చెప్తారు. మేమందరం ఎవరైనా సరే ఏమిటవి? శని. ఎవ్రీ ఇయర్ శని మారతాడా? ఒక సంవత్సరం మారుతాడు, ఒక 2 ఏళ్ళు మారాడు ఆయన. తర్వాత గురుడు, తర్వాత రాహు, తర్వాత కేతు. ఈ 4 గ్రహాలే దీర్ఘ సంచారం, అంటే లెంత్ జర్నీ. లెంత్ ఎక్కువ ఉంటుంది ఆ జర్నీకి. అంటే సంవత్సరాల పాటు ఒక గ్రహం, సంవత్సరం పాటు ఒక గ్రహం, అతిచారము అన్నట్టుగా, అంటే ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ జర్నీ అంటారు దాన్ని. ఈసారి మనకు అదే ఉంది. ఈసారి కన్ఫ్యూజ్డ్ ఫలితాలు ఎందుకు వచ్చాయంటే అందరికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే కొత్తగా వచ్చినటువంటి మొలకెత్తున్నటువంటి జ్యోతిష పండితులందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి అత్యాచారం ఉంది లేదు. ఏమైనా గురుడు కర్కాటకంలోకి వస్తున్నాడు, రైట్, ఓకే, కర్కాటక గురుడు వచ్చే స్థితి బాగా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఆయన సింహంలో కూడా వెళ్తున్నాడుగా 3 నెలలు. అది చాలా మందికి అది ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది. అంటే అందుకే కొత్తగా మొలకెత్తుతున్నటువంటి జ్యోతిష పండితులు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే సోషల్ మీడియా పెరిగింది కదమ్మా, ఎవరేం చెప్తే అది నడిచిపోతుంది, దాంట్లో అందరితో పాటు కిరణ్ శర్మ అయితే నడిపోతున్నటువంటి భావనకు వచ్చేసారు. బట్ ఒక అఫీషియల్ అస్ట్రాలజికల్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రామాణికం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకరిని ఎవరిని విమర్శించట్లేదు, కానీ అందరూ చదువుకున్న వాళ్ళే నాకంటే గొప్ప వాళ్ళే అనే భావంతో చెప్తాం మనం. అయితే నేనేమంటానంటే దొంగ జ్యోతిష్కుల మాటలను అవసరంగా నమ్మి కంగారు పడకండి. ఎందుకంటే 10 మంది మంచి వాళ్ళు ఉంటే 90 మంది చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దొంగలే ఉన్నారు. సమాజంలో అందరూ అట్లా, అన్ని చోట్ల అట్లా ఉన్నారు. ఈవెన్ ద ప్రొఫెసర్స్ అండ్ వాట్ ఎవర్, డాక్టర్స్, ఇంజనీర్స్, వాట్ ఎవర్. బికాజ్ ఏంటంటే మన విద్యా వ్యవస్థ అలా ఉంది. మన విద్యా వ్యవస్థలో నా భాషలోనే నేను పరీక్ష రాస్తాను. పేపర్ దిద్దేవాడికి నీ భాష అర్థం కావద్దు. పేపర్ దిద్దేవాడికి నీ భాష అర్థమైతే కదా వాడు నువ్వు కరెక్ట్ రాసి వెళ్ళడానికి. వాడు ఏమంటాడు, వాడికి తెలిసిన భాషకుడు వాడిని పెట్టుకుంటాడు. వాడు ఏమంటాడు, వీడు ఫెయిల్ అయినా సరే వీడు ఫస్ట్ ర్యాంక్లో వద్దని చెప్పేసి వాడిని వైద్యుడినో ఇంజనీర్ చేస్తే రేపు మనం కట్టేటువంటి బ్రిడ్జిలు, రిజర్వాయర్లన్నీ కూడా కూలిపోయి మనం ప్రమాదాలు పడాల్సి వస్తుంది. ఆ విషయం అలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే ప్రామాణికమైన విద్య, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విద్యా ప్రమాణం కావాలి. సరే, జ్యోతిష్యం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం, కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క పరిశీలన అనేటువంటి మాట దగ్గర గురుడు, శని, రాహుకేతుల యొక్క ప్రభావాన్ని చూసి చెప్పాలి. ఈ సంవత్సరం శని భగవానుడు మీనలోనే ఉంటాడు కూడా. ఆయన మీనరాశిలో సంచారం చేస్తాడు. తర్వాత మనకి ఈ యొక్క గురుడు వచ్చేసి మనకి కర్కాటకంలోకి రేపు జూన్ 2 నుంచి ప్రవేశం చేస్తాడు. తర్వాత అక్టోబర్ 2 తర్వాత, అంటే నవంబర్ 1 నుంచి మీకు సింహరాశిలో చరణం అయింది, అంటే ఆయన ప్రయాణం. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేస్తాడు. దీన్ని అతిచారం అంటారు. అతి అంటే ముందుకు వెళ్ళడం, ఎక్స్ట్రీమ్. ఆయన యాక్చువల్ ఒకటే రాశిలోకి వెళ్ళాలి. ఈసారి ఆయనకి కొద్దిగా లాంగ్ జంప్ చేస్తున్నాడు ఆయన, దానివల్ల సింహంలో కూడా వెళ్తున్నాడు. అప్పుడు మనకు కొన్ని మాసాలలో కొన్ని నెగిటివ్ ఫలితాలు ఎక్కువ మందికి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వరకు చాలా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంది, కొంతమంది ఎక్స్ట్రీమ్ సూపర్గా ఉంది. ఆ 3 నెలలు 5 నెలలు మాత్రమే. సంవత్సరంలో 5 నెలలు ఒకలా బాగుంది, 3 నెలలు ఒకలా బాగుంది, స్టార్టింగ్ 5 నెలలు ఒక బాగుంది. ఇలాంటివి అంత కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి చాలా మందికి బాగుంది అని చెప్పొచ్చు నేను. అంటే 12 రాష్ట్రాల వారికి బాగుంది, 12 రాష్ట్రాల వారికి నెగిటివ్ కూడా ఉంది. దాంట్లో కొన్ని రాష్ట్రాలు 2-3 రాష్ట్రాల వరకు మాత్రం చాలా సూపర్ ఫలితాలు ఎక్కువగా వచ్చే విషయం చెప్పొచ్చు మనం. సరే, ఇప్పుడు ఇక మనం 12 రాశులలో మేషరాశి గురించి చూసుకున్నట్టయితే, మేషరాశి వారికి ముందుగా మనం ఆదాయ వ్యయాలు చూసుకోవాలి. 11 ఆదాయం గాను 5 ఖర్చుగా చెప్పబడుతుంది. 11 ఆదాయం 5 ఖర్చు. అలాగే 2 గౌరవం అంటే రాజపూజ్యం ఉంటే 4 అవమానం ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక కిరణ్ శర్మ అనేటువంటి నేను చెప్పేటువంటి ఫలితాలు ఏంటంటే ఆదాయ వ్యయాన్ని బట్టి నేను ఎప్పుడు చెప్పాను. సంఘంలో మీకున్నటువంటి గౌరవమే మీకు అభివృద్ధినిస్తుంది. ఒక బయటికి వెళ్ళామంటే ఈ వ్యక్తికి మనం సపోర్ట్ చేయొచ్చు, ఈ వ్యక్తి సపోర్ట్ తీసుకోవచ్చు, ఈ వ్యక్తి మన ఈ నమ్మకం రావాలి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, సో మిమ్మల్ని చూడగానే నేను అరే అమ్మాయికి ఫలితాలు చెప్పాలి అనేటువంటి భావన రావాలి. మీరున్నటువంటి వేషధారణతో
ఇదే మీరు వచ్చినటువంటి పద్ధతిలో ఒక మోడర్న్ డ్రెస్గా వచ్చారు సపోజ్ అనుకుందాం, ఒక టైట్ జీన్స్ వేసుకొని టైట్ టీషర్ట్ వేసుకొని కొంత చూడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ఉన్నారు. ఈ ఫలితాలు చెప్పడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు. వీ నాట్ ఫీల్ బెటర్. అరే ఈ అమ్మాయి ఉగాది ఫలితాలు అడుగుతోంది, వచ్చిన ఇట్లా వచ్చింది అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని గౌరవం అంటారు. ఒక వ్యక్తి మీద ఏర్పడేటువంటి అభిమానము, ప్రేమనే గౌరవం. అంటే అభిమానం ప్రేమకు మించింది గౌరవం. ఈ గౌరవం దక్కించుకునేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళని ఇంకా అరే అమ్మాయి చాలా లక్ష్మీదేవిలా ఉంది, బాగా చెప్పొచ్చు, ఇంకా కొన్ని విషయాలు చెప్తాం. అమ్మాయి ప్రశ్న అడుగుతుంది. ఈ నవగ్రహాల ఫలితం అని చెప్పినప్పుడే అరే మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రెషన్ అనడానికి మాట కూడా మంచిగా ఉండదు. మాట వల్ల గౌరవం, రూపం వల్ల గౌరవం, బుద్ధి వల్ల గౌరవం. మీరు వచ్చినప్పుడు ఏదైనా ఒక అవతల వ్యక్తికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని, గౌరవాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కూడా గౌరవంతోనే మీకు వచ్చేస్తాయి. ఇలా మీరు ఒక మంచి వ్యక్తిగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పలాని శిరీష అమ్మాయి ఉందబ్బా, అమ్మాయి అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది, అల్లు అర్జున్ సినిమాకి అమ్మాయిని యాంకర్ పెట్టుకోండి చాలా బాగుంటుంది అని నా మాట విని చెప్పినప్పుడు ఆ స్టేజ్ మీద మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చేటువంటి ఎకనామికల్ గ్రోత్, అప్పుడు మీకు ఎకనామిక్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడేదో మళ్ళీ మీరు కామెంట్ చేయకండి శిరీషను కాకపడుతుందని చెప్పి అనుకోకండి. ఒక పద్ధతి, ఒక వ్యక్తి యొక్క లక్షణం గురించి ఇలా గౌరవం వల్ల ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది చెప్పడం నా ఉద్దేశం. సో ఇక్కడ శిరీష కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ధనలక్ష్మి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని గౌరవం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గమనించుకొని గౌరవ అవమానాన్ని బట్టి నేను ఫలితాలు ఎక్కువ చెప్తాను కనుక దాన్ని ఫాలో అవ్వండి. ఆదాయ వ్యయాల్ని ఎక్కువ లెక్కలోకి తీసుకోకండి, పక్కన పెట్టేసుకోండి. గౌరవం ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ₹1,00,000 అలాగే పెట్టుకోగా, ₹1,00,000 50,000 ఖర్చు పెట్టి, 70,000 ఖర్చు పెట్టి ఒక ఇల్లు బంగారమో లేదా కొనుక్కుంటాంగా. కాబట్టి ఖర్చు ఎలాగ అవుతుంది? ఆదాయం ఖర్చు రెండు ఈక్వల్ ఉంటుంది. కానీ గౌరవం వచ్చిన తర్వాత అవమానం పొందడానికి భయపడతాం మనం. కాబట్టి గౌరవమే ప్రధానమైనది నేను చెప్పే ఫలితాల్లో. ఇది మీరు ముందుగా గమని పెట్టుకొని గ్రహ సంచారాల తెలుసుకొని ఇప్పుడు మనం మేషరాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ ఉన్నా, రాజపూజ్యం అనేది 2గా ఉంటూ అగౌరవం అనేది 4 ఉంది. కాబట్టి కొంత ఈ సంవత్సరంలో నోరు కంట్రోల్ చేసుకొని ఉండాలి. టోటల్ కంట్రోల్ చేసుకొని ప్రయత్నం చేయాలి. తినే విషయంలో కానీ మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషరాశి వారికి ప్రస్తుతం గోచార గురు సంచారం వచ్చేసి మిథున సంచారం జరుగుతుంది. అంటే మిథునంలో గురుడు ఉన్నాడు. ఈ మిథున గురుడు వల్ల ఏమిటంటే చిన్న చిన్న వ్యవహారాలకి, చిన్న స్నేహితాలతో చిన్న ప్రయాణాలు, అలసటకి కారణం ఎక్కువ అవుతుంటుంది. ఇక గురువు వచ్చేసి మనకి 4వ స్థానానికి వెళ్ళినప్పుడు గృహయోగం, ధనలాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం ఉంటుంది. ఇంకా 5th వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది. 4 కన్నా 5th ఎప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలో వీరికి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, వ్యాపార పరంగా అభివృద్ధి ఉండడం. ఏ వ్యాపారం సరే, ఫార్మా, సిమెంట్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే ఫార్మా కంపెనీలు కావచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. రైతులకి మంచి పంట లాభం. ఇప్పుడు ప్రథమ పంట కూడా బాగా ఉంది. ఎందుకంటే ఏళ్ళనాడ్సి ఉంది కదండి. ఏళ్ళనాడ్సి మీకు ఏం ప్రాబ్లం చేయడు. బికాస్ శని వచ్చేసి మీకు గురుస్థానంలో ఉన్నాడు. మేషరాశి వారు ఇళ్ళు కొన్నారు, మేషరాశి వాళ్ళు పెళ్లిళ్ళైనాయి, మేషరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. సో మేషరాశి వాళ్ళు షేర్ మార్కెట్ డెవలప్మెంట్ ఉన్నారు, మేషరాశి వాళ్ళు పతనమైన వాళ్ళు అవమానం పొందుకున్నారు. అంటే అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. శని వల్లనే ప్లస్ అనేం లేదు. ఇక్కడ గురుడు మొన్నటిదాకా గురుడు వచ్చేసి మీకు ధనస్థానం ఉన్నాడుగా. కాబట్టి మేషరాశి వారికి లాభమే జరిగింది. ఈ పోయిన సంవత్సరంలో ఉగాది తర్వాతనే గురుగారు మారిపోయారు కాబట్టి అక్కడి నుంచి నష్టం స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ 2వ తేదీ వరకు ఆటంకాలుండి, జూన్ తర్వాత కొంత ఉపశమనం, మాతృ సంబంధమైన వ్యక్తి నుంచి ఆశీర్వచన ఫలం వల్ల వీరికి లాభం, ప్రయాణాల అనుకూలత, విదేశాలు ఉంటుంది. తర్వాత గురుడు సింహరాశిలో వెళ్ళిన తర్వాత 3 నెలలు అద్భుతం, అమోఘమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో డెవలప్మెంట్, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, అంటే సమిష్టి అయినటువంటి కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మైత్రి, శుభకరమైన సంతాన వార్తలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అవకాశాలు బలంగా ఉంటాయి. మొదటి పంట కన్నా 2వ పంట రైతులకి బాగా పండుతుంది. టొమాటో కానివ్వండి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, అలాగే గోధుమలు, తర్వాత నల్ల నువ్వులు, అలాగే మీకు సజ్జలు, తైదలు, మోరంగడ్డ అంటారు తెలంగాణలో, ఆంధ్రాలో చిలగడ దుంప అంటారు. మొరంగడ్డలు కానీ చిలగడ దుంపలు కానీ తప్పకుండా బాగా పండే అవకాశం, కంద బాగా పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంటలు వీరికి లాభాన్ని కలిగిస్తాయి. సో వర్షాలు బ్రహ్మాండం. ఈసారి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందే జరిగి తీరుతుంది. నేను దేవుడిని కాదు, నేను లెక్కబెట్టే విషయంలో వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి. మనకి 128% వర్షం పడి తీరుతుంది. దీనికి నేను చేసేటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చాలా వెనుక ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తాను. మీరు ఇన్ని సంవత్సరాలుగా మన యొక్క చాలా చెప్పిన ఛానల్స్లో చూడండి, గత 6 ఏళ్ళుగా నేను చెప్తున్నటువంటి విషయాలు, అంటే నేను 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నా, నేను యూట్యూబర్ని. నేను గత 4 ఏళ్ళుగా నిక్కచ్చిగా చెప్తున్నాను కొద్దిగా. కాబట్టి ఆ ప్రకారం మీకు వర్షం పడుతుంది. కాబట్టి నేను చెప్పిన 128% అబోవ్ వర్షం పడుతుంది. తగినటువంటి ఇబ్బంది లేదు. మంచి వర్షాలే ఈసారి బలంగా ఉన్నాయి. రైతుకు మేలు కలిగే అవకాశాలు బలంగా ఉంటుంది.
గురుగారు ముఖ్యంగా మరి ఈ మేషరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేటువంటి జూన్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ జూన్ టు మాతృ సౌఖ్యం వల్ల కుటుంబ సఖ్యత బాగుంటుంది. తల్లి గారి యొక్క తరఫు నుంచి వాళ్ళ బంధువుల వల్ల కొంత జాగ్రత్తలు పాటిస్తూ నవంబర్, డిసెంబర్, జనవరిలో వాళ్ళు అనుకున్నటువంటి కుటుంబ సౌఖ్యాన్ని పొందుకుంటారు. గురుగారు మరి మొత్తం మీద ఈ ఏడాది మొత్తం మేషరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుంది? తప్పకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషంగా చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరైతే దత్తాత్రేయ స్వామి చరిత్ర కూడా పాలన చేసుకోవడం మంచిది. నేను కామన్గా ఒకటి చెప్తాను, భగవద్గీత మించినటువంటి గ్రంథం లేదు. భగవద్గీతను మీరు ఎంతగా చదవగలిగితే, ఎన్ని అధ్యాయాలు చదవగలిగితే అంత మంచిది మీకు. నేను అంటే భగవద్గీతని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు యాంకర్గా అడాప్ట్ చేసుకోవాలి. ఎలా అడాప్ట్ చేసుకుంటామండి? నేనే ఇస్తా సలహా కూడా. కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం ఎవరు విన్నారు? అర్జునుడు విన్నాడు. కృష్ణుడు ఎలా చెప్పాడు అంటే అర్జునుడికి అర్థమైతే చెప్పాడా? విషాదయోగం ఎలా చెప్పాడు, యుద్ధం ఎలా చెప్పాడు, ఎలా అని చెప్పాడు అనే విషయం చెప్పడానికి అవకాశం ఎలా తీసుకున్నాడు ఆయన అంటే, అవతలి వాళ్ళకి ఒక యాంకర్గా మీరు చెప్పగలిగేటువంటి సన్నివేశాన్ని కృష్ణుడిని మీరు ఆనందంగా చేసుకోవాలి. అప్పుడు మీకు ఎలా చెప్పాలో తెలుస్తుంది. కృష్ణుడు అర్జునుడు చెప్పగానే ఆయన పడేశాడు ఫస్ట్, అని కింద పడేసి నా వల్ల కాదు, నా తాత, నా బామ్మడిది, నా మామ, నేను యుద్ధం చేయను, నా వల్ల కాదని చెప్పాడు. అంటే నువ్వు చంపకపోయినా చంపుతారా గ్యారంటీ, ఎందుకు చంపాలో చెప్తున్నా వినని చెప్పాడు. అంటే ఎలా చెప్పాడు? ఇక్కడ మీరు కృష్ణుడిగా మారిపోవాలి. ఒక యాంకర్గా మీరు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడు అనే విషయం కావాలి. రెండవది, సభలో ఉన్నప్పుడు ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మందిని కూర్చోబెట్టారు. మీరు ఒక స్త్రీలో కూర్చున్నారు, సీనియర్ యాంకర్ కూర్చున్నారు, నలుగురు నడుతున్నారు. కిరణ్ శర్మ, ఇంకొక శ్రీనివాస్ శర్మ, ఇంకొక వెంకటేశ్వర శర్మ, ఇంకొక శర్మ నడుతున్నారు. ఎవరిని ఎలా అడగాలి ప్రశ్నలు అనేది తెలియాలి. దాంట్లో రాడికల్ లాంటి కిరణ్ శర్మ కూడా ఉంటాడు, మెత స్వభావం కూడా ఉంటాడు, ఒకడు నాస్తికంతో కూడుకుంటాడు, ఒక జ్యోతిష్కుడు ఉంటాడు, ఈ నలుగురు ఉంటాడు. నలుగురిని అడగాలిగా ప్రశ్నలు. అప్పుడు ఏం చేయాలి యాంకర్గా మీరు అంటే అడాప్ట్ ఎలా చేసుకోవాలి కృష్ణుడిని అంటే, సభాపర్వంలో కృష్ణ పరమాత్ముడు తన విరాట్ రూపాన్ని చూపించేటప్పుడు ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు, దుర్యోధనుడు ఎలా ఉన్నాడు, కర్ణుడితో ఎలా మాట్లాడారు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి మీరు. అలా మనం ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. నువ్వు సైన్స్ అవుతున్నావా, కృష్ణుని సైన్స్లో తీసుకో, ఇంగ్లీష్లో తీసుకో, విచ్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఎవర్ సబ్జెక్ట్ యు హ్యావ్ నీడ్, దాంట్లో ఆయన అడాప్ట్ చేసుకుంటే మనం ఎలా చెప్పగలుగుతామని చెప్పవచ్చు. ఒక పురోహితుడిగా ఎందుకు సార్ చెట్లు నరుకుతున్నావు కదా, చెట్లు ఎలా నరకాలో అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవచ్చు. అంటే మనం అడాప్ట్ చేసుకోవాలి. నీ యొక్క దాంట్లోకి ఆయన అడాప్ట్ చేసుకుంటే తప్పకుండా మంచి తెలుస్తుంది. కాబట్టి భగవద్గీత ఉత్తమమైనటువంటి గీత, నీ జాతక గీతను మార్చేది భగవద్గీత. దాన్ని తప్పకుండా చదివితే మీకు అద్భుతంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గురుగారు మొత్తం ఇది సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.